నమస్తే అండి. నాయ్. బాబాయ్ గారు మీ పేరు? బాలయ్య సుబ్బారావు. ఏం చేస్తుంటారండి? తోటలో వ్యవసాయం ఒక గేదెలు మేపుకుంటాను అంతే. అంతే. మరి ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? చంద్రబాబు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నాడు. ఏ విధంగా? ఏదిగానే లోటుపాకులు లేకుండా ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు. వచ్చి నెల అవ్వకుండా ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు. అంతా బాగా అది మందు తాగమంటున్నాడా? మందు తాగమంటున్నాడు. తాగుతున్నారా? మరి తాగుతున్నారా? ఎప్పుడు తాగుతాం, అది లేదు అంతే. ఎంత తీసుకుంటున్నారు మరి? మద్యం పరిస్థితి ఎలా ఉంది? ఎంత తీసుకుంటున్నారు డబ్బులు? ఈ మధ్యన క్వార్టర్ ఎంత తీసుకుంటున్నారు? క్వార్టర్ ఎంత తీసుకుంటున్నారు? డబ్బు అదే అది లేదు. అంత తగ్గాయి, రేట్లు తగ్గాయి ఇంతకు ముందు కంటే? బాగా తగ్గింది, బాగా తగ్గిపోయింది. అదే తగ్గుతుంది, ఇంకా వాళ్ళకి సరిపోతుంది. బాబా గారు మరి ఇంకా ఈ పెన్షన్లు ఎంత వస్తున్నాయి మీకు? పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ 4,000 వస్తున్నాయి. 4,000 వస్తుంది. మరి ఇంతకుముందు ఎంత వచ్చింది? ఇవరకి అప్పుడు 1000 రూపాయలు, అక్కడి నుంచి అవి 2,000. మరి ఇంట్లో వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా పథకాలు? మహిళలకి 1,500 అని చెప్పాడు. అవి విత్తనాలు వాళ్ళకి మాత్రం ఇచ్చేస్తున్నాడు. ఏంటి 1,500 వస్తున్నాయా? వాళ్ళకి మాత్రం వెళ్ళిపోయి రామని డబ్బు ఇచ్చేస్తున్నారు. రావట్లేదు కదా మహిళలకు 1,500? ఎందుకు వస్తలేదు? ఇస్తున్నారు. వస్తున్నాయా? గ్యాస్ సిలిండర్లు మరి అవి వస్తున్నాయి. మరి ఇంకా రాబోయే కాలంలో ఉచిత బస్సు పెట్టబోతున్నారు అంటున్నారు కదా, ఉచిత బస్సు పెడితే ఎలా ఉండబోతుంది అంటారు? మాకు ఇప్పుడు పరిపాలన బాగానే చేస్తున్నాడు, కానీ మాకు ఎప్పటికీ లోటు రాలేదు. అది మాత్రం. మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? జగన్ ఉన్నప్పుడు మాకు ఆడుండగా ఏం చేశాడు? ఆడు పరిపాలన ఉన్నప్పుడు చూసాడు. పాపం ఆడు దాని బాబుకి ఆడికి ఆడు బాబుకి పెట్టేసాడు తిరిగి. ఇంకేం చేస్తాడు? పాపం తల్లి వీడిని చూసేయాలని చెప్పేసింది, ఇంకా అలాగే చూసేస్తున్నారు. మరి ఇసుక పరిస్థితి ఏమైంది? ఇసుక బాగానే ఇస్తున్నాడు చంద్రబాబు. ట్రక్ ఎంత పడుతుంది ఇప్పుడు? ట్రక్ ఎంత పడుతుంది ఇసుక? 1,500 ఆడుతుంది. 1,500 పడుతుంది. ఓకే.